తమ రెగ్యులరైజేషన్ జీవోను వెంటనే విడుదల చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ జూనియర్ పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. నేడు రంగోలీ వేసి రోడ్లను శుభ్రం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. 4 ఏళ్ల ప్రొబేషన్ కాలం ముగిసిందని జూనియర్ కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూనియర్ పంచాయతీ మరియు పొరుగు సేవల పంచాయతీ సెక్రటరీల నిరవధిక సమ్మె ఈరోజు 7వ రోజుకు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రంగోలీ కార్యక్రమం మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్లను పరిశుభ్రం చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా రిటర్న్ టెస్ట్ ద్వారా మమ్మల్ని 3 సంవత్సరాలకు రెగ్యులర్ చేస్తామని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం పెంచడం జరిగింది. ఈ పెంచిన నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ 11వ తారీఖు 2023కు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము రెగ్యులరైజేషన్ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసేసి మాకు పే స్కేల్ ఇవ్వాల్సింది డిమాండ్ చేస్తున్నాము. సెక్రటరీలు ఈ రోజుకి 7వ రోజు.